నెల్లూరు రూరల్ మండలం కలివేలపాలెంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సహకారంతో కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, శోభారెడ్డి సౌజన్యంతో శంకర్ నేత్రాలయం ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి తిక్కవరపు శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలివేలపాలెంలో జన్మించి విదేశాల్లో స్థిరపడిన జన్మభూమి మీద మమకారంతో పేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రెయిన్బో స్కూల్ కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మానవ సేవయే మాధవ సేవగా భావించి ఆధునిక పద్ధతుల్లో పేదలకు కంటి వైద్య శిబిరం నిర్వహించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. శంకర్ నేత్రాలయ మొబైల్ సర్జికల్ యూనిట్, దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఐ సర్జరీస్ని మన విలేజెస్కి తీసుకురావడం. ఇది 125వ క్యాంపు. ఈచ్ క్యాంప్లో 200 నుంచి 250 మంది వరకు సర్జరీస్ చేస్తారు. ఆ 250 మందిని సెలెక్ట్ చేసేదానికి దగ్గర 1000 నుంచి 1200 వరకు పేషెంట్స్ని చూసి వాళ్ళ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళ హెల్త్ కండిషన్ని చూసుకొని 200 మందికి పోయి ఇక్కడ సర్జరీస్ చేస్తారు. దీనికి ఒక్కరి దగ్గర నుంచి కూడా ₹1 తీసుకునేది లేదు. దీనికి అవసరమైనది క్యాంపు డోనార్స్. ఈ పర్టికులర్ క్యాంప్కి కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు స్పాన్సర్ చేశారు. తను యుఎస్లో ఉండి స్పాన్సర్ చేస్తున్న దానివల్ల ఇక్కడ ఇమీడియట్గా ఈ మంత్ని దీన్ని ఇక్కడ షెడ్యూల్ చేసి ఇక్కడ అయిపోయే లోపల 11 days క్యాంప్ అండి ఇది. ఈ క్యాంప్ అయిపోయే లోపల కనీసం ఒక 200 మందికైనా సర్జరీ చేయాలా అనేది వాళ్ళ కర్తవ్యం. ఇలాంటివి చేయడము ఈజీ కాదు. దీనికి ఇలాంటి పెద్దలు అందరూ సహకారం కావాలి, అందరి వల్లనే అవుతుంది. ఇది 11 రోజులు ఆర్గనైజ్ చేయడము అంటే దానికి ఒక 10 రోజుల ముందర నుంచి స్టార్ట్ చేయాల్సిన పని ఇది. ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. పెద్దలు ఎవరన్నా క్యాంప్ అంటే ఏదో ఒక టెంట్ వేశారు, ఇద్దరికి చూశారు, వెళ్ళిపోయారు అనేది కాదు. ఇది మీకు మొదటి రోజు చూసినప్పటి నుంచి ఐ డ్రాప్స్ ఇచ్చి, నెక్స్ట్ సర్జరీస్ చేసిన తర్వాత, సర్జరీ తర్వాత ఫాలో అప్స్, మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూడడం వచ్చి, నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చి చూస్తారు. తర్వాత అద్దాలు అవసరమైతే వాళ్ళే ఇస్తారు. కాబట్టి ఇది ఏదో వచ్చారులే చూసారులే ఏదో అంటారు కదా, కళ్ళు దుడిచేసిపోయారులే అనే టైపు క్యాంపు కాదండి ఇది. మీరు సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. కంటి ఆపరేషన్లు, స్క్రీనింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి శంకర్ నేత్రాలయం వాళ్ళ మొబైల్ యూనిట్ ద్వారా. ఈరోజు పల్లెల్లో పుట్టి పెరిగి ప్రపంచంలో ఎన్నో చోట్ల బాగా సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వగ్రామాలను వాళ్ళ రూట్స్ను మర్చిపోయిన రోజుల్లో ప్రసాద్ రెడ్డి గారు తన స్వస్థలాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ ఒక మంచి ఐ క్యాంప్ చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఒక మొబైల్ యూనిట్ని పంపించారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లయన్స్ క్లబ్ లాంటి పెద్ద చారిటబుల్ సంస్థలన్నీ కూడా స్క్రీనింగ్స్ మాత్రమే చేస్తాయి విలేజ్లో. ఒక 2 days 3 days స్క్రీనింగ్ అయిన తర్వాత వాళ్ళందరినీ టౌన్కి తీసుకొచ్చి ఒక ఆపరేషన్ థియేటర్లో, ఒక హాస్పిటల్లో పెట్టి సర్జరీస్ చేయించి పంపిస్తారు. బట్ ఇక్కడ అట్లా కాదు. వాళ్ళ ఊరికే ఒక మొబైల్ యూనిట్ దీనికోసంగా ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి దానిలో ఇక్కడ ఏ రకమైన ఇన్ఫెక్షన్ లేకుండా అధునాతన పద్ధతుల్లో మంచి లెన్స్ పెట్టి సర్జరీస్ చేస్తున్నారు. సో ఈ కలివేలపాలెం ఒకటి కాకుండా మేము చేసినటువంటి విన్నపం ఏంటంటే సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ 2-3 రోజుల్లో ఇంకా ఎక్కువ మంది కనుక వచ్చి దీనిలో కనుక స్క్రీనింగ్ చేసుకోగలిగితే ఇక్కడే సర్జరీస్ చేసి మీకు అన్ని రకాలుగా చక్కగా సహాయ సహకారాలు అందిస్తారు వీళ్ళు శంకర్ నేత్రాలయం ఎక్స్పర్ట్ డాక్టర్స్. 17వ తేదీ వరకు ఈ క్యాంప్ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సర్జరీకి కొన్ని టిపికల్గా ఉండి డిఫికల్టీగా ఉన్నటువంటి వాటిని దే ఆర్ గివింగ్ రికమెండేషన్ లెటర్ టు శంకర్ నేత్రాలయ చెన్నైకి. సో వాళ్ళు అక్కడ కూడా ఫ్రీగా వీళ్ళందరికీ కూడా సర్జరీస్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా దీన్ని మరింతగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్స్ టు మిస్టర్ ప్రసాద్ రెడ్డి గారు. అండ్ ఐ వాంట్ టు టెల్ ఓన్లీ వన్, ఇక్కడ ఎవరికలా ఆపరేషన్ చేస్తారో ముఖ్యంగా డాక్టర్ గజేంద్ర కుమార్ వర్మ గారు. ఇంతవరకు 18,000 సర్జరీస్ కంప్లీట్ అయింది. అదే 15,000 సర్జరీ డాక్టర్ గజేంద్ర వర్మ గారే ఆపరేషన్ చేస్తారు. ఇక్కడ ఎవరికలా శంకర్ నేత్రాలయ మొబైల్ సర్జికల్ ఆపరేషన్ చేస్తారో కుట్లు లేదు, నొప్పి లేదు, చూపికి 100% గ్యారంటీ ఇస్తాను. అదేవిధంగా కంటిలే క్యాట్రాక్ట్ ఆపరేషన్ మాత్రమే ఇక్కడ చేస్తారు. అదర్ దెన్ క్యాట్రాక్ట్ ఎవరిలా ఉన్నారు
పేదవాళ్ళే ఇక్కడంది చెన్నైకి రెఫర్ చేస్తారు. అక్కడ కూడా పేదవాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితమే, ₹1 కూడా ఛార్జ్ கிடையாது. అక్కడ ఆపరేషన్కి అకామిడేషన్, ఫుడ్, సర్జరీ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్ యూ.